మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ టీడీపీ అండ్ జనసేన కలిసి మరి 99 స్థానాలకు గాను అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది. అలాగే జనసేన పోటీ చేసే స్థానాలు 24. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అది ఇండికేషన్ 24 అనేది. ఇప్పుడైతే వాస్తవంగా 94 5 సీట్లు జనసేనకు, 94 సీట్లు తెలుగుదేశానికి డిక్లేర్ చేసినారు. దాని మీద కొంత జనసేన నాయకుల్లో అసంతృప్తి ఉంది. ఒకవేళ ఆ 24 సీట్లు 30 సీట్లు ఏదో ఫైనల్ చేసి అవి కొంచెం ఎక్కువ భాగం వాళ్ళవి కూడా అనౌన్స్ చేసింటే బాగుండేది. మరి ఆ పార్టీలో ఏం సమస్య నాకు తెలియదు. ఎందుకంటే ఆయన అభ్యర్థులు రెడీగా చేసుకున్నాడో లేదో, ఆయన ఎంతమంది అభ్యర్థులను తయారు చేసుకున్నారో జనసేన నాయకులు, దాన్ని బట్టి ఉంటుంది కదా. కొందరు ఎక్కువ సీట్లు కావాలనే వాళ్ళు ఉన్నారు. ఇవేంది 24 25 అయినా మాకు అనేవాళ్ళు ఉన్నారు జనసేనలో, కొందరు కాపు నాయకులందు. కానీ ఆర్థిక వనరులు కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టినారు అంటే, పార్టీ పెట్టినాక రేపు ఎన్నికల్లో ఎవరైనా కోట్లు లేకపోయింది ఖర్చు, అది కాదని లేని నగ్న సత్యము. వైఎస్ఆర్సీపీ వాళ్ళు 2000 వరకు పంచుతారని అంటున్నారు ఓటుకు. అంటే 50 కోట్లు 60 కోట్లు అవుతుంది నియోజకవర్గం మీద. మరి అంత డబ్బు పెట్టుకునే అభ్యర్థులు కావాలా, లేదంటే పార్టీనా కొంత సబ్స్టిట్యూట్ చేయాల్సింది ఉంటుంది. ఇవన్నీ ఇమిడి ఉన్నాయనుకోండి, అన్నీ కలబోసిన తర్వాతనే కింది మీద చూసుకున్న తర్వాత అటువంటి అభ్యర్థులను దగ్గర వాళ్ళు ఖర్చు పెట్టుకునే వాళ్ళను చూడాల్సింది, పెట్టుకోవాల్సింది ఉంటుంది. అందువల్ల మరి తక్కువ ఏమైనా తీసుకున్నాడేమో తెలియదు. సార్ అంటే టీడీపీ అంటే లాస్ట్ టైం 2019 ఎలక్షన్స్లోకి ఎక్కువ సీట్లు గెలుచుంటే ఇంకెక్కువ అడిగేవాడిని అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం చూస్తున్నాం. అంటే ఇప్పుడు 24 కేవలం టీడీపీ ఇచ్చింది, అంతే సరిపెట్టుకునే అవకాశం ఏమన్నా ఉందా? ఇంకేమన్నా ఎక్కువ అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది? అంటే ఇంకా రెండో విడత అనౌన్స్ చేయలేదు కదా, ఓన్లీ మొదటి విడతని మాత్రం చూసుకుంటారు పార్టీ కూడా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసిన తర్వాత గెలవాలనేది ఒక ధ్యేయం అనేది ఉంటుంది. అందులో ఫైనల్గా సీట్స్ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో 1-2 అడ్జస్ట్మెంట్లు చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి అభ్యర్థులు కావాలి కదా, నేను చెప్పినట్టు ఆర్థిక స్తోమత ఉన్న అభ్యర్థులు కావాలా, పార్టీ కూడా కొంత బరాయించాల్సిన అవసరం ఉంటుంది. 2 మీరే పెట్టండి అని తెలుగుదేశం వాళ్ళని అడగలేరు కదా ఎవరైనా కానీ. అందువల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సీట్లు అడగాల్సింది ఉంటుంది, కేటాయించేది కూడా ఉంటుంది. సరే, వీళ్ళు ఇలా అనౌన్స్ చేయగానే వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేసి విమర్శించడం చూస్తున్నాం. వాళ్ళు మెయిన్గా టార్గెట్ చేసింది మాత్రం పవన్ కళ్యాణ్ గారిని. అంతే పవలకు కూడా పవన్ కళ్యాణ్ పనికిరాదు, 25 కూడా సీట్లు అడగలేదు, చంద్రబాబు గారే డిసైడ్ చేశారు, పవన్ కళ్యాణ్ గారి అంత స్టామినా లేదని చెప్పడం చూస్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? అది అంతే, ఆ స్టేట్మెంటే కనపడుతుంది కదా, పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టడమే. అంటే మీకు ఏంది ఇంత తక్కువ సీట్లా బిచ్చం వేసినట్టు వేసినదే అని ఎగతాళి చేయటం అన్నమాట. అది అంటే ఆయన కూడా చూసుకోవాలి కదా వాస్తవ పరిస్థితులు. నేను ముందే చెప్పినట్టు వాస్తవ పరిస్థితులను చూసుకోవాలి కదా. ఆర్థిక వనరులు అయితేనేమి, అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అభ్యర్థులను నిర్ణయం చేసుకోవాల్సిందంటే, అవన్నీ బేరీజ్ వేసుకొని వాళ్ళు అంకాశంకా మాట్లాడుకొని ఉంటారు. ఈ కొందరు వైఎస్ఆర్సీపీ అంటే పర్టికులర్గా ఎగతాళి చేసి కాపు నాయకులను రెచ్చగొట్టాలనే ధోరణిలో వాళ్ళ ఓట్ బ్యాంకును చీల్చాలనే ప్రయత్నంలో భాగమే అది స్టేట్మెంటు. అయితే ఎంతవరకు ఉంటుంది ఏమీ అని వాస్తవ పరిస్థితులను కూడా అక్కడ కూడా నాయకులంతా రాజకీయాల్లో తలబడిన నాయకులే కాబట్టి వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు, విచక్షణ చేస్తుంటారు. కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకొని నాయకులు కూడా విచక్షణ చేస్తారు. సరే, ఇటు హరిరామ జోగయ్య గారు కూడా లెటర్ రాయడం చూస్తున్నాం. ఆయన ముందు నుంచే జనసేన పట్ల కన్సర్న్ చూపిస్తున్నారు. అంటే 60 సీట్ల వరకు అడగాలి, పవన్ కళ్యాణ్ గారిని 2.5 సంవత్సరాలు సీఎంగా కూడా ఉంచే విధంగా ప్రయత్నించాలని చెప్పేసి. ఇప్పుడు ఈయన ఈ లిస్టుతో డిసప్పాయింట్ అయినట్టు ఒక లెటర్ అయితే రాయడం చూస్తున్నాము. అసలు హరిరామ జోగయ్య గారు ఎందుకు జనసేన పట్ల ఈ విధమైన కన్సర్న్ చూపిస్తున్నారు? మళ్ళీ ఆయన కూడా చెప్పడం చూస్తున్నాం 24 సీట్లేనా అని అంటున్నారు. ఆయన తెలుసు కొందరు నాయకులు, ఆయనే కాదు హరిరామ జోగయ్య స్టేట్మెంట్ కూడా చూసినాను. ఆయన స్టేట్మెంటే కాదు, ఇంకా ఇతర నాయకులు కూడా. ఎందుకంటే చాలామంది మిత్రులు ఉన్నారు కాబట్టి ఏదైనా ఫోన్లు చేసి మాట్లాడినప్పుడు చెప్తుంటారు కదా వాళ్ళ రియాక్షన్స్. అయితే కొంచెం అసంతృప్తి ఉండేదానికి అవకాశం ఉంది.
కానీ ప్రస్తుత పరిస్థితిలో దృష్టి వేసుకొని వాళ్ళు కూడా ఆలోచన చేయాల్సింది ఉంటుంది. ఎందుకంటే హరిరామ్ జోగి గారు సీనియర్ నాయకులు, కాపుల సంరక్షణ, కాపుల అభివృద్ధి, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మాట్లాడే వ్యక్తే. కానీ వాళ్ళకున్న ప్రజల్లో ఉన్న ఓటు బ్యాంక్ అయితేనేమి, ఆర్థిక ఇవన్నీ చూసుకోవాల్సింది ఉంటుంది కదా. చూసుకొని అతన్ని ఏదో బేరీజ్ వేసుకుంటారు. పవన్ కళ్యాణ్ ఒక్కడే నిర్ణయం తీసుకోరు కూడా, అతనికి కూడా సలహాదారులు ఉంటారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తీసుకుంటారు. అది కొంచెం హరిరామ్ జోగి గారికి తెలుగుదేశము జనసేన పొత్తు అంటే కొంచెం కంటగింపుగా ఉంది ఆయనకు. అందువల్ల మాట్లాడుతుండొచ్చు. మాట్లాడితే అతను పార్టీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసింటారు. సార్, ఇటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్లో కానివ్వండి, లేకుంటే కాపు నాయకుల్లో, కాపు వాళ్ళలో కానివ్వండి, ఇదేమన్నా నెగిటివ్గా వెళ్ళే ఛాన్స్ ఉందా? అంటే పవన్ కళ్యాణ్ గారికి 24 సీట్లు ఇచ్చారు, మొన్నటి వరకు మేము సీఎం అభ్యర్థి అని అనుకున్నాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ దృష్టిలో ఇది ఏమన్నా నెగిటివ్గా వెళ్ళే ఛాన్స్ ఉందా? కొంచెం ఉంటాయి ఇనిషియల్ స్టేజెస్లో. కానీ వాస్తవాలను వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి కదా. చేసుకొని అప్పుడు పరిస్థితులు బేరీజ్ వేసుకున్నప్పుడు కొంచెం ఇప్పుడున్నే వ్యతిరేక భావం తగ్గచ్చు. ఉండంగా మనకు ఏదో పార్టీ తరపున ఇన్ని సీట్లు వస్తున్నాయి కదా, ఇంతమంది గెలుస్తారు కదా అని అంచనాలకు వచ్చినప్పుడు వాళ్ళు కుల బేసిస్ మీద ఉండే పార్టీలు కదా, అంత తెలుగుదేశం కానీ ఇటు ఇది కానీ ఉన్నప్పుడు ఇవి కొంచెం ఉంటాయి కులంలో ప్రతికూల అంశాలు. మళ్ళీ ఉండగా మారిపోతాయి కదా పరిస్థితులు. ఎన్నికలు వచ్చేసరికి ప్రచారాలు వీటన్నిటిలో పడినప్పుడు కొంచెం తగ్గచ్చు. సార్, మీ ఒపీనియన్ ఏంటంటే పవన్ కళ్యాణ్కి 24 స్థానాలు మాత్రం ఇవ్వడం పైన మీ ఒపీనియన్ ఏంటంటే సరిపోతాయి అనుకుంటారా? సరిపోతాయని కాదు, ఇప్పుడు ఆయన వాస్తవ పరిస్థితులు నాకైతే తెలియదు కదా. వాళ్ళకి ఆర్థిక వనరులు అయితేనేమి, అభ్యర్థులు అయితేనేమి, వాళ్ళ గురించి పూర్తి వివరాలు నా దగ్గర ఉండవు కదా. కొత్తగా వచ్చిన పార్టీ అంచనాలు ఉండవు కాబట్టి అతను బేరీజ్ వేసుకొని ఏదో సర్దుబాటు చేసుకొని ఉంటుంది. సార్, ఇప్పటివరకు అయితే 99 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు టీడీపీ జనసేన కలిపి. మరి అభ్యర్థుల లిస్ట్ చూస్తే ఎలా అనిపిస్తుంది? గెలిచే అవకాశం మనకు అనిపిస్తుంది? ఎవరు బలంగా ఉన్నారు అంటే వాళ్ళు అంచనా వేసుకునే ఇచ్చింటారు. ఇప్పుడు ఒక సమస్య అయితే ఉంది. ఏమిట్రానంటే మాకు రాయలసీమలో ఉండే రెడ్డి సామాజిక వర్గానికి సర్టిఫికేట్లో కాపోనే ఉంటుంది. సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు మాకు స్కూల్ రిజిస్టర్లో కాపునే రాసింటారు. మేమంతా కూడా అక్కడుండే కాపులు మేము ఒకటే అని మేము వాదించుతుంటాం. వాదించినా మీరు వేరు మేము వేరులే అని అంటారు. అక్కడ గోదావరి జిల్లాలో ఉండే ప్రత్యేక పరిస్థితులు అయితేనేమి వీటిని బట్టి ఏదో ఆ మాట అయితే ఉంది. కానీ అది ఇటు రెడ్లకు కూడా కాపులు అనేది ఉండాలి. రెడ్డి అనేది ఎవరికి ఉంటుంది అంటే కేవలం గ్రామంలో పూర్వకాలంలో రెడ్డీకరణం వ్యవస్థ ఉండేది రెవెన్యూలో. బ్రిటిష్ టైం నుంచి ఉండేది. ఉన్నప్పుడు ఆ రెడ్డి కుటుంబంలో ఉన్న కుటుంబీకులకు మాత్రమే రెడ్డి అని పెట్టేవాళ్ళు. మిగతా వాళ్ళంతా కాపులనే పిలుస్తారు. మా ఊర్లోనే ఉండే మా 4 ఉండే వీధికి రెడ్డేరు వీధి అని ఉండే. మిగతా వాళ్ళంతా కాపులంతా బుర్జు దగ్గర ఉండేవారు అని అట్లా చెప్తుండేవాళ్ళు. కానీ మేము ఎదిగి రాజకీయాలు లేకొచ్చిన తర్వాత మేము ఆ మాదిరి చెప్పినా కానీ లేదు మీరు వేరు మేము వేరులే అని అంటూ వస్తూ అంటారు. కానీ కాకపోతే సర్దుకొని పోతున్నాం అనుకోండి. ఇప్పుడు కలిస్తే ఇద్దరు కలిస్తే కాంబినేషన్ కలిస్తే మీరు మేము ఒకటేనని కలిస్తే అప్పుడు ఆ సీట్లు చాలా తక్కువ అవుతాయి. అప్పుడు ఆ వర్గం బలమైన వర్గం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన వర్గం అవుతుంది. ఇటు రాయలసీమలో ఉండే రెడ్లు అయితేనేమి, అటు గోదావరిలో ఉండే కాపులు అయితేనేమి కలిసి మనం అంతా ఓటేననుకున్నప్పుడు అది బలమైన సామాజిక వర్గం అవుతుంది. ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ బలమైన వర్గం అవుతుంది. కానీ అది కొన్ని కారణాల వల్ల అది అట్లా వాళ్ళు సపరేట్గా ఉంటున్నారు, వీళ్ళు సపరేట్గా ఉంటున్నారు. కలిసినప్పుడైతే అది వేరు సమస్య. సార్, ఇటు టీడీపీ చాలామంది సీనియర్ నేతల్ని పక్కన పెట్టేసింది సార్. అంటే వాళ్ళకి ఇవ్వలేదు, మరి 2 విడతలు ఇస్తారో కూడా తెలియదు. కాకపోతే ఈ సీనియర్లను పక్కన పెట్టడం పైన మీ ఒపీనియన్? అంటే ఈ ఎన్నికల్లో గెలుపు అనేది ప్రాధాన్యత సంతరించుకుంటుంది. గెలుపుతో పాటు ఆర్థిక వనరులు కూడా ప్రాధాన్యత వహించినాయి. పూర్వకాలంలో అయితే కనుక సామాజిక వర్గము, తర్వాత రాజకీయ అనుభవము,
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని టికెట్కు గెలుపు ప్రాధాన్యత పెట్టుకొని ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు రెండో అంశం, ఇది అంత ప్రధానమైనది కాదు పూర్వకాలంలో. ఇప్పుడు మాత్రం ప్రస్తుత రాజకీయాల్లో ఇది ప్రధానమైన అంశమైంది. ఆర్థిక వనరులు అనేవి అభ్యర్థికి గెలుపుతో పాటు ఆర్థిక వనరులు ఉన్నాయా లేదా అని చూడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇవి చూసినప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు ఎంపిక చేసినప్పుడు కొంత అటువంటి భేదభావాలు కనపడతాయి. కానీ ఉన్న తరుణంలో అంతకంటే మించి ఎవరమైనా చేయగలిగింది లేదు రాజకీయ నాయకులు. సరే, ఆర్థిక వనరులు కూడా అంటున్నారు. అయితే ఇద్దరికి మన కొలికపూడి శ్రీనివాసరావు గారు అండ్ మహాసన్ రాజేష్ గారు వీళ్ళిద్దరికి కూడా ఇవ్వడం జరిగింది టికెట్లు. కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు, కొంతమంది విమర్శించారు కూడా వీళ్ళిద్దరికి ఎందుకు అని చెప్పేసి. మరి వీళ్ళిద్దరికి మీ ఒపీనియన్ ఏంటి? మరి వీళ్ళు ఖర్చు పెట్టగలరా? నాకు తెలియదు, వారిద్దరిని గురించి నాకు తెలియదు కాబట్టి నేనేమో కామెంట్ చేస్తాను, చేయలేను. సార్, ఇక టీడీపీ అండ్ జనసేనలో కూడా తిరుగుబాటు అయితే మొదలైంది సార్. చాలామంది అసంతృప్తులు వ్యక్తం చేస్తున్నారు, కొంతమంది ధర్నాలు చేయడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. మరి ఎలా హ్యాండిల్ చేస్తారు? అవి చెప్పినాను కదా, అవి ఉన్నాయి. క్షణిక ఆవేశంలో ఉత్పన్నమయ్యే ఉద్రేకతలు, స్టేట్మెంట్లు ఇవన్నీ కనపడతాయి. కొద్ది రోజులు ఉన్నాక పరిస్థితులను అవగాహన చేసుకొని అర్థం చేసుకొని సర్దుకొని పోయేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి అంటాను.